నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. చాలామంది లైక్ చేయడం, తర్వాత కామెంట్లు పెట్టడం మర్చిపోతున్నారని దయచేసి చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు బాజీ ప్రభువు. ఇతను మరాఠా మహావీరుడైన శివాజీకి నమ్మిన బంటు మరియు విశ్వాసపాత్రుడు మహావీరుడును. ఇక కథలోకి వెళ్దామా? మరాఠీ మహావీరుడైన శివాజీ ఢిల్లీలోని మొఘల్ చక్రవర్తికి, మొఘల్ సామ్రాజ్యంలోని వేర్వేరు ప్రాంతాల పాలకులకు పక్కలో బల్యమయ్యాడు. అది 1660 సంవత్సరం. శివాజీ పల్హానా దుర్గంలో ఉంటున్నాడు. ఆ కోటను శివాజీతో సహా పట్టుకోమని బీజాపూర్ సుల్తాను సలాబత్ ఖానును కొంత సేనతో పంపాడు. చాలా రోజుల పాటు కోట ముట్టడి సాగింది. ఒకరోజు శివాజీ మనుషులు తెల్ల జెండాలు పట్టుకుని కోట వెలుపలికి వచ్చి ఏ షరతులపైన ముట్టడెత్తేస్తారు అని సలాబత్ ఖాన్ను అడిగారు. శివాజీ మనుషులు సలాబత్ ఖాన్తో మంతనాలు జరుపుతూ ఉన్న సమయంలో శివాజీ ముసలివాడి వేషం వేసుకుని కొందరు వీరులైన అనుచరులతో సహా కోట వెనుక ద్వారం గుండా పారిపోయాడు. కొంత దూరాన వారి కోసం గుర్రాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే శివాజీ అతని అనుచరులు తమ మారువేషాలు తీసేసి గుర్రాల మీద ఎక్కగానే ఒక శత్రుదేశపు గూఢచారి వారిని చూశాడు. సలాబత్ ఖాన్కు సమాచారం వెళ్లడంతో సలాబత్ ఖాన్ సైన్యంతో సహా వారి వెంట పడ్డాడు. హడావడిగా శివాజీ కొరకు, అతని అనుచరుల కొరకు ఎన్నిక చేసిన గుర్రాలు అంత మంచివి కావు. సలాబత్ ఖాన్ మరికొందరు సైనికులు తొందరలోనే వారిని చేరుకున్నారు. యుద్ధం జరిగింది. అయితే శివాజీ తేలికగా శత్రువులను ఓడించేశాడు. శివాజీ వెంట ఉన్న వారిలో బాజీ ప్రభు అనే విశ్వాసపాత్రుడు, మహావీరుడు అయిన మిత్రుడు ఉన్నాడు. అతను శివాజీతో రహస్యంగా, మొత్తం సేన వచ్చి చేరగానే ఖాన్ మళ్ళీ మన మీద దెబ్బతీస్తాడు, మనం వేగంగా కొండలకేసి వెళ్ళాలి అన్నాడు. సలాబత్ ఖాన్ మళ్ళీ తమ మీదకి వచ్చేసరికి వాళ్ళు ఇరుకైన ఖోడ్ బింద్ కనుమ చేరారు. ఈసారి ఖాన్ వెంట పెద్ద సేన ఉన్నది. బాజీ శివాజీని కనుమ దాటి విశాలగఢ్ దుర్గానికి వెళ్ళేటట్టు ఒప్పించాడు. తాను క్షేమంగా చేరిన తర్వాత ఆ గుర్తుగా శివాజీ తన ఫిరంగిని 3 సార్లు పేల్చుతానని చెప్పాడు. బాజీ అతని అనుచరులు శత్రుసేనను చాలా చికాకు పెట్టారు. ఇరుకైన కనుమలోకి శత్రువులు ప్రవేశించకుండా అడ్డటమో, కొంతమంది సైనికులను లోపలికి రానిచ్చి కొండరాళ్లతో వారిని చంపేయడమో, చిత్త కొట్టడమో చేశారు. ఇన్ని తిప్పలు పెట్టినా శత్రువులు కనుమలోకి చొచ్చుకు రావడం జరిగినప్పుడు బాజీ సాహసంతో వారి మధ్య దూకి వారి దృష్టి మళ్లించి వారికి చిక్కకుండా కనుమలోకి పారిపోయాడు. ఈ విధంగా తమ నాయకుడైన శివాజీ విశాలగఢ్ చేరే అవకాశం కలిగించడానికి బాజీ శత్రుసేనలను అలా నిలవేశాడు. చిట్ట చివరకు విశాలగఢ్ నుంచి ఫిరంగి గర్జనలు వినిపించాయి. అప్పటికి శత్రువులు పూర్తిగా నిరాశ చెంది వెనక్కి వెళ్ళిపోయారు. బాజీ ప్రభు ప్రమాదకరంగా గాయపడ్డాడు. కానీ అతను తన గాయాలను లక్ష్య పెట్టలేదు. అతని ఆశయం నెరవేరింది. అతను చిరునవ్వుతో ప్రాణాలు విడిచాడు. కానీ అతను శివాజీని రక్షించిన వాడుగాను, దేశభక్తుడుగాను, వీరోచితంగా ప్రాణాలు అర్పించిన వాడుగాను చరిత్రలో ఉన్న అమర వీరుడు. కథ సమాప్తం.